హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ములక్కాయలతో ఎప్పుడు ఒకే రకంగా చేయకుండా ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేసుకోండి. రుచి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. మీరు ఎక్కువ రోజుల వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మరి ములక్కాయతో పప్పులు, కూరలు ప్రిపేర్ చేయకుండా డిఫరెంట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ములక్కాయల్ని క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. దీంతో పాటు ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం కాస్త ఎక్కువగా తీసుకోవాలి ఇందులోకి. వీటితోనే గ్రేవీ అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్న తర్వాత, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఒక 7-8 వరకు తీసుకోండి. ఉప్పు వచ్చేసి తగినంత కలుపుకోవాలి. చిటికెడు పసుపు తీసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ తీసుకోండి. కారం పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళని ఇందులో కలిపి ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేస్తే టేస్ట్ ఉండదండి. ఇలా బరగ్గా ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి. ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పుని తీసుకున్న తర్వాత ఇందులో ములక్కాయలు తీసుకోండి. ఈ ములక్కాయల్ని బాగా ఉడికించుకోవాలి. లేతగున్నాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదండి. 5 మినిట్స్‌లో అయితే ములక్కాయలు ఉడికిపోయాయి. కొంచెం ముదురుకాయలు అనుకోండి, మీకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి కూరలని లేకపోతే పప్పులు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ములక్కాయతో డిఫరెంట్‌గా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ మాత్రం. చూడండి, ఒక్క 5 నిమిషాల్లోనే ఈ ములక్కాయలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు కాస్త వీటిని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్‌లోకి నూనెని కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వీటిని వేయించుకున్న తర్వాత ఇందులో పోపు గింజలు తీసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు తీసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా తీసేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వీటిని వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టాం కదండీ, ఈ ఉల్లిపాయ పేస్ట్‌ని ఇందులోకి తీసేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కారంగా ప్రిపేర్ చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. ఇందులో కావాలనుకుంటే కొంచెం మీకు పులుపు కోసం చింతపండు రసం కూడా ఇందులోకి తీసుకోవచ్చు. నేనైతే ఇందులోకి యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కొంచెం కలుపుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇందులో ఇంకా ఎక్స్‌ట్రాగా నీళ్లు మాత్రం కలపకండి. ఇందులో ఉన్నటువంటి నీళ్లతోనే ఇది చక్కగా ఉడికిపోయి దగ్గరకొచ్చేస్తుంది. కొంచెం కూడా ఇందులోకి నీళ్లు ఉండొద్దండి. దగ్గరకొచ్చేసి ఆయిల్ మొత్తం ఎర్రగా పైకొచ్చేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేయటం వల్ల, కొంచెం కూడా నీళ్లు లేకుండా మనం ప్రిపేర్ చేయటం వల్ల ఎక్కువ రోజుల వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా అయితే లేత మునక్కాయలు పప్పులోకి తీసుకున్న వెంటనే అవి తొందరగా ఉడికిపోతుంటాయి కదా! అలా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేయండి. లేత మునక్కాయలు అనుకోండి, చాలా రుచి అనేది వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇది దగ్గరకొచ్చేసిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ ములక్కాయలు ఇందులోకి తీసేసుకోండి. మరి ములక్కాయల్ని తీసుకున్న వెంటనే స్టవ్‌ని ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్ మీద పెట్టి పైన మూత పెట్టేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఈ గ్రేవీలో ములక్కాయలు ఉడికిపోయి మంచి రుచి అనేది వస్తుంది. బాగా ఉడికించుకున్న తర్వాత ఎర్రగా ఇలా దగ్గరకొచ్చేస్తుంది. చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్‌ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా! చాలా చాలా సింపుల్, ఈజీ కూడా. ఎవ్వరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్‌కైతే ఇంకా ఈజీ రెసిపీ. మరి పప్పు, సాంబార్, కూరలు బోర్ కొట్టినప్పుడు ఇలా మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుందండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ములక్కాయలు కూడా ఎంత చక్కగా ఉడికిపోయాయో. మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.